అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. ఇది కూడా ఒక కొత్త డిజైన్ అండి. దీనికి కావాల్సినవి వచ్చేసి వైట్ కలర్ స్మాల్ సైజ్ పల్స్ అయితే తీసుకున్నాను. అలాగే దీనికి టాజిల్స్ కూడా నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. టాజిల్స్ వచ్చేసి నేను 200 అయితే తీసుకున్నాను. డబల్ ఫోల్డింగ్ అయితే మనకి 400 వస్తాయి. ఇవి గోల్డ్ కలర్ స్మాల్ బీడ్స్ అయితే తీసుకున్నాను. ఇవి స్మాల్ సైజే తీసుకున్నాను, బిగ్ సైజ్ అయితే తీసుకోలేదు. అండ్ ఇవి వచ్చేసి బిగ్ సైజ్ అయితే తీసుకున్నాను. ఈ గోల్డ్ వచ్చేసి ఇవి స్మాల్ సైజు 4mm సంథింగ్ ఏదో ఉంటుంది. ఇది వైట్ కలర్ పల్స్ అండి. ఇలా తీసుకున్న తర్వాత టాజిల్స్ వచ్చేసి నేను ముందుగానే శారీ కలర్ పళ్ళు కలర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు 4 స్టాండ్ కాటన్ థ్రెడ్ అయితే తీసుకోవాలి. యాక్చువల్లీ ఇవన్నీ పెళ్ళి ఆర్డర్స్. ఇప్పుడు ఒక వైట్ పర్ల్ తీసుకుంటున్నాను. ఇక్కడ గోల్డ్ బీడ్ ఉంది కాబట్టి ఒక వైట్ పర్ల్ తీసుకొని ఒకటి గోల్డ్ లావ్ బీడ్ తీసుకున్నా. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఒకటి వైట్ కలర్ పర్ల్ బీడ్ అయితే తీసుకుంటున్నాను. పల్స్ నెక్స్ట్ మళ్ళీ గోల్డ్ కలర్ బీడ్ అయితే తీసుకోవాలి. అండ్ మనకి ఇలా వస్తాయి. గోల్డ్ వైట్ గోల్డ్ బిగ్ బీడ్ మళ్ళీ వైట్ మళ్ళీ గోల్డ్. దాన్ని ఇలా లెంత్ మనం ఇలా అయినా కట్టుకోవచ్చు, లేదు ఇలా అయినా కట్టుకోవచ్చు. సో నేను ఇలా అయితే కడుతున్నాను. శారీకి పళ్ళు కింద నుంచి అయితే నీడిల్ అనేది పైకి తీయాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు చూడండి, కింద నుంచి పైకని ఈ ఫస్ట్ గోల్డ్ బీడ్లో నుంచి నీడిల్ అనేది పైన నుంచి కిందకి తీయాలి. కిందకి తీసామంటే మనకు అనేది షేప్ నీట్గా కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఇప్పుడు నేను గ్రీన్ టాజిల్ అయితే పెట్టాను కదా, ఇప్పుడు వచ్చేసి ఈ పర్పుల్ వైలెట్ టాజిల్ అయితే పెడుతున్నాను. టాజిల్స్ అనేది ముందుగా ప్రిపేర్ చేసుకుంటే మనకు అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఒక గోల్డ్ స్మాల్ సైజ్ అయితే తీసుకొని మళ్ళీ టాజిల్ కింద శారీ కింద నుంచి అయితే పైకి కుట్టాను. ఇలా ఒక బీడ్ పెట్టి కుట్టడం వల్ల టాజిల్స్ అనేది మనకు చాలా నీట్గా ఉంటుంది చూడడానికి. మళ్ళీ గోల్డ్ బీడ్లో నుంచి పైనుంచి నీడిల్ అనేది కిందకు కుచ్చాను. తర్వాత మళ్ళీ సేమ్ ఇందాకట్లాగే ఒక వైట్ బీడు, ఒక స్మాల్ బిగ్ బీడు, ఇప్పుడు మళ్ళీ ఒక వైట్ బీడు, తర్వాత మళ్ళీ ఒక గోల్డ్ బీడు. సేమ్ ప్రాసెస్ ఇలానే కంటిన్యూగా మనం స్టిచ్ చేసామంటే మనకి టాజిల్స్ అనేది చాలా నీట్గా ఉంటుంది. నేను 1 by 1 కలర్ అయితే యూజ్ చేశాను. కావాలి అంటే 2 కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, 3 కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, సింగిల్ కలర్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఇలా నేనైతే 1 by 1 కలర్ అయితే యూజ్ చేసి ఈ డిజైన్ అనేది వేసాను. ఈ డిజైన్ కూడా కస్టమరే తను సెలెక్ట్ చేసుకున్న డిజైను. మన దగ్గరికి ఏంటంటే అందరూ రెగ్యులర్ కస్టమర్సే వస్తారు. సో ఐఎమ్ సో హ్యాపీ. మీకు ఎవరికైనా డిజైన్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది, కాంటాక్ట్ అవ్వండి. నో కాల్స్ అండి, ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే. దీనికి నేను తీసుకున్న కాస్ట్ కూడా చెప్తాను మీకు. కాస్ట్ ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే కాస్ట్ చెప్పండి, నేను కాస్ట్ అనేది మీకు మెన్షన్ చేస్తాను. కాస్ట్ అయితే మీరు ఎంత అనుకుంటున్నారో చెప్పండి. సో దానికి నేను రిప్లై ఇస్తాను, నేను ఎంత ఛార్జ్ చేశాను. అండ్ ఈ డిజైన్ ఎలా ఉందో కూడా ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి.